ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటలోని పద్యం. ఆ కొన్న కూడే అమృతము, తా కొందక ఇచ్చువాడే ధాత ధరిత్రిన్, పోకోచువాడే మనుజుడు, తేకువ కలవాడే వంశ తిలకుడు సుమతి. దీని తాత్పర్యం ఏంటంటే, ఆకలి సమయమున పెట్టిన అన్నమే అమృతము, ఇతరులను బాధ పెట్టకుండా ఇచ్చువాడే దాత, ఆవేశమున ఓర్చుకొనివాడే మనుజుడు, ధైర్యము కలవాడే వంశశ్రేష్ఠుడు. మనం చాలాసార్లు వింటూ ఉంటాం, ఎవరో ఎవరికో లక్షల డబ్బులు సహాయం చేశారని, భగవంతునికి బంగారు కిరీటం సమర్పించారని, లేదా ఇంకేదో అర్పించారని వినగానే మనకు ఉంటే ఇవ్వకపోదునా, నా దగ్గర ఏమి ఉంది ఇవ్వటానికి అనుకుంటాం. ఇలాగే ఆలోచించిన ఒక పేద వ్యక్తి ఒక సాధువు గారిని అడిగాడు, స్వామి, నేను పేదవాడినిగా ఎందుకున్నాను అని అడిగాడు. అందుకు సమాధానంగా సాధువు, నీ దగ్గర ఉదారత లేని కారణంగా, నీ దగ్గర ఉన్నది ఇచ్చే గుణం లేకపోవటం వల్ల అన్నాడట. అయ్యా, నేను నిరుపేదవాడని, నా దగ్గర ఏముంది ఇవ్వటానికి అన్నాడా పేదవాడు. అప్పుడు సాధువు, నీ వద్ద 5 గొప్ప విషయాలున్నాయి, అవి ఎవరికీ పంచటం లేదు, వాటిని పంచటం ద్వారా నీ ఉదారత్వం చూపించవచ్చు అన్నాడు సాధువు. అవేమిటో చెప్పండి స్వామి అన్నాడు పేదవాడు. ఆ పేదవాడిని చూసి సాధువు ఇలా చెప్పాడు, మొదటిది నీ చిరునవ్వు. ఎదుటివారిని చూడగానే అందమైన చిరునవ్వు చిందించవచ్చు, కానీ అది నీవు చేయవు. అలాగే రెండవది, ఈ లోకాన్ని చూసే కనులతో దయ, ప్రేమ, శ్రద్ధ ఎదుటివారికి అందించవచ్చు, కానీ అది నీవు చేయవు. మూడవది, నీవు తినటానికి మాట్లాడటానికి మాత్రమే అనుకున్న నీ నోటితో 4 మృదువైన మంచి మాటలు చెప్పవచ్చు, కానీ నువ్వు అది చెయ్యవు. నాలుగవది, నీ హృదయ మందిరం నుంచి మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభినందించవచ్చు, కానీ అది నీవు చేయవు. ఇక ఐదవది, ఇంకా ముఖ్యంగా, నీ శరీరంలోని అవయవాలన్నీ చక్కగా ఉన్నాయి, నీ కాళ్ళని చేతులని ఉపయోగించి దీనులకు, ముసలివారికి ఎంతైనా సేవ చేయగలవు, కానీ అది నువ్వు చెయ్యవు అన్నాడు సాధువు. సాధువు చెప్పినదంతా విన్న పేదవాడు ఇన్నాళ్ళు తాను ఎంత తప్పు చేశానో తెలుసుకున్నాడు. సాధువు పాదాల మీద పడి, స్వామి, ఇన్నాళ్లకు నా కళ్ళు తెరిపించారు, మీరు చెప్పినట్లే నడుచుకుంటానని సంతోషంగా చెప్పాడు. స్నేహితులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దానము అంటే వేలు లక్షలు డబ్బులు ఇవ్వటమే కాదు, మన శక్తి ఉన్నంత వరకు ఎదుటివారికి సేవ చేసి సహాయపడటం. ఆకలిగా ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టినా సహాయమే. ఇంకా విరోధులైన 2 మనుషులను మంచి మాటలతో కలపవచ్చు, విడిపోయిన 2 కుటుంబాలను కలపవచ్చు. ఎదుటివారి కష్టాల్లో ఉన్నప్పుడు 4 మంచి మాటలతో ఓదార్చడం కూడా సాయమే అవుతుంది. అంతేకాక చిన్న మంచి పని చేసిన చిరునవ్వుతో వారిని అభినందించడం కూడా సాయమే అవుతుంది. అంతెందుకు, నీటిలో పడిపోయిన చిన్న చీమను బయటికి తీసి దాని ప్రాణం కాపాడినా సాయమే అవుతుంది. మానవ జన్మ అనేది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దొరకదు. కావున మనకున్నది నలుగురికి పంచుతూ ప్రతిఫలం ఆశించకుండా సేవ చేసి ఈ జన్మలోనే తరించుదాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై గోవింద.